చేతులు జోడించి శిరము వంచి దేవా నిన్నే పొగడేదం, దేవా నీలో సంగమం. చేతులు జోడించి శిరము వంచి దేవా నిన్నే పొగడేదం, దేవా నీలో సంగమం. చేతులు జోడించి శిరము వంచి దేవా నిన్నే పొగడేదం, దేవా నీలో సంగమం. చేతులు జోడించి శిరము వంచి దేవా నిన్నే పొగడేదం, దేవా నీలో సంగమం. స్తుతి మహిమ ఆరాధనా, 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 స్తుతి మహిమ ఆరాధనా. జీవమునిచ్చిన దేవుని శిరము వంచి పొగడేదం, జీవమునిచ్చిన దేవుని శిరము వంచి పొగడేదన్, ప్రాణము పోసిన క్రీస్తుని, ప్రాణము పోసిన క్రీస్తుని ప్రతిక్షణం కీర్తించెదం, ప్రతిక్షణం కీర్తించెదం. స్తుతి మహిమ ఆరాధనా, 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 స్తుతి మహిమ ఆరాధనా. మాతో నిరతము ఉండాలని మానవ రూపం ధరించితివా, మాతో నిరతం ఉండాలని మానవ రూపము ధరించితివా, సాతానును జయించుటకై, సాతానును జయించుటకై నీదు రక్తం కార్చితివా, నీదు రక్తం కార్చితివా. స్తుతి మహిమ ఆరాధనా,
స్తుతి మహిమ ఆరాధనా 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 హల్లెలూయా 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 యేసయ్యా మీకే ఆరాధన మీకే స్తోత్రం మీకే ఘనత మీకే సర్వదా కాలం ఘనత మహిమ కలుగును గాక హల్లెలూయా 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 పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలం ఆరాధనయు స్తుతియును స్తోత్రములు నమస్కారము కలుగునుగాక పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలం ఆరాధనయు స్తుతియును స్తోత్రములు నమస్కారము కలుగునుగాక పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలం ఆరాధనయు స్తుతియును స్తోత్రములు నమస్కారము కలుగునుగాక పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరి ఎప్పుడును సదాకాలం కలుగునుగాక ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, అంత్యకాల సిద్ధపాటు అనేటువంటి యొక్క ఆరాధనలో మనం అందరం కూడా 24వ రోజున ప్రవేశించి ఉన్నాం. మరి గత 2 రోజులుగా ఈ యొక్క 10 ఆజ్ఞల్లో భాగంగా మొదటి ఆజ్ఞను సర్వేశ్వరుని మాత్రమే ఆరాధించాలని, రెండవదిగా దేవుని యొక్క నామం వ్యర్థముగా పలకక ఉండాలని ధ్యానించుకొని ఉండగా, దేవునికి సంబంధించిన 3వ ఆజ్ఞగా సర్వేశ్వరుని పండుగ దినములను పరిశుద్ధపరచుదువుగాక, లేదా సర్వేశ్వరుని విశ్రాంతి దినమును పరిశుద్ధపరచుదువుగాక. ఎందుకు ఈ విశ్రాంతి దినానికి దేవుడు ఇంత ప్రాముఖ్యతను ప్రాధాన్యతను ఇచ్చాడు? మనందరికీ కూడా తెలుసు, ప్రభు ఈ సృష్టిని ప్రారంభించినప్పుడు మొదటి 6 రోజులు కూడా తన పనిని ముగించి 7వ రోజున విశ్రాంతి తీసుకున్న విధంగా మనం వింటూ ఉన్నాం. దానికన్నా ముఖ్యముగా ఆ యొక్క దినమును దేవుడు పరిశుద్ధపరిచినట్టుగా మనం వాక్యాన్ని ఆలకిస్తున్నాం. ఒకసారి మనం అందరం కూడా ఆది కాండము 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుంటే దేవుడు మనకు తెలియజేస్తున్నాడు ఆ యొక్క దినమును ఏ విధంగా పరిశుద్ధంగా దేవుడు చేశాడు. చదువుకుందాం. సృష్టిని పూర్తి చేసి
ఏడవ రోజున దేవుడు తాను చేసిన సృజించిన తన పని అంతటి నుండి విశ్రమించెను. కావున దేవుడు ఆ రోజును దీవించి దానిని పవిత్ర దినముగా చేసెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు తను చేసినటువంటి ఆ యొక్క పనిని అంతటిని కూడా ముగించి తదుపరి విశ్రాంతి తీసుకున్న విధంగా, ఆ తర్వాత పవిత్రపరిచిన విధంగా మనం ఆలోచిస్తున్నాం, వింటూ ఉన్నాం. ఇప్పుడు మీ అందరికీ కూడా ప్రశ్న రావచ్చు, మానవులం అంటే మనం శరీరం కలిగి ఉన్నాం కావున అలసిపోతాం, విశ్రాంతి అవసరం. కానీ దేవుడు మాట ద్వారా సృష్టించాడు కదా, మరి అలాంటి దేవునికి విశ్రాంతి అవసరమా? విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి దేవునికి ఎందుకు వచ్చింది అనే ఆలోచన నీకు నాకు రావచ్చు. ఇక్కడ ప్రభు విశ్రాంతి తీసుకోవడం అనేది కాదు ముఖ్యం. ప్రభు మానవుల కోసం ఈ యొక్క దినాన్ని ఏర్పాటు చేశాడని తెలుసుకోవడమే ముఖ్యమైనది. ఆ యొక్క ప్రభు మానవుల కోసం ఈ దినాన్ని ఎందుకు చేశాడంటే, పరిశుద్ధంగా ఉంచడం వల్ల మనము వారమంతా కూడా మన యొక్క పనులలో సతమతం అవుతూ ఉండగా ఒక్కరోజు దేవునికి కేటాయించాలి. దేవుని కోసం ఆ యొక్క సమయాన్ని కేటాయించాలి. అందుకని ఇశ్రాయేలు ప్రజలు శనివారం రోజున సబ్బాతుగా వాళ్ళు ఆచరిస్తే, మరి మన యొక్క ప్రభు ఉత్థాన ప్రభువుగా మనకు ఆదివారము ఏ విధంగా దేవుడు మనకు పవిత్రమైన దినముగా ఇస్తున్నాడో, మరి మనమందరము కూడా ఆ యొక్క రోజును అతి పవిత్రంగా గడపడానికి మనం ప్రయత్నం చేయాలని దేవుడు గుర్తు చేస్తున్నారు. నిర్గమకాండంలో మనం చూసుకున్నట్లయితే, నిర్గమకాండం 31వ అధ్యాయము పవిత్ర వచనములు 16 మరియు 17 చూస్తే, మనం ఏ విధంగా సబ్బాతు దినాన్ని ఆచరించాలో దేవుడు నీకు నాకు గుర్తు చేస్తున్నారు. 31వ అధ్యాయం 16-17 వచనాలు. ఇశ్రాయేలీయులు తరతరముల వరకు విశ్రాంతి దినమును నిత్య నియమముగా పాటింపవలయును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేల్ ప్రజలమైన మనమందరము కూడా ఆ యొక్క విశ్రాంతి దినమును తప్పక నిత్య నియమముగా పాటించాలంట. అనగా ఈ యొక్క నియమములో మార్పు లేదు. అందుకనే ప్రభు దీన్ని ఆజ్ఞగా మనకిస్తున్నారు. ఈ యొక్క ఆజ్ఞ ఏమిటంటే, ఎన్నో సందర్భాల్లో మన యొక్క పనులలో, మన యొక్క వ్యక్తిగత విషయాల్లో మనము లోతుగా వెళ్తున్నప్పుడు, మన పనుల్లోనే మనం నిమగ్నమైనప్పుడు దేవుని మర్చిపోతుంటాం. ఎప్పుడు మనం దేవునికి దగ్గరగా వెళ్తుంటామంటే, ఎప్పుడైతే దేవుడు మన యొక్క జీవితాల నుంచి మనం దేవునికి దూరం పోయిన విధముగా, లేదా మనకు వస్తున్న కష్టములు చూసి బెదిరిపోయినప్పుడు, లేకపోతే బాధలు శ్రమలు వచ్చినప్పుడు మరొకసారి దేవుని దగ్గరికి మనం పరిగెడుతూ వెళ్తూ ఉంటాం. దేవుడు గుర్తు చేస్తున్నారు, కేవలం కష్టములు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మాత్రమే కాదు దేవుని దగ్గరికి వెళ్ళడం, అన్ని సమయాల్లో దేవుని స్మరిస్తూ ఉండాలి. కానీ అన్ని సమయాల్లో స్మరించేటటువంటి సందర్భాలు మన జీవితంలో ఒకవేళ లేకపోతే, దేవుడు ఒక రోజును నీ కోసం నా కోసం సృష్టించాడు. కేవలం శారీరకమైనటువంటి విశ్రాంతి మాత్రమే కాదు, దేవునితో ఒకరోజు గడిపేటటువంటి గొప్ప అవకాశమును దేవుడే నీ కోసం నా కోసం సృష్టిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుంటే, ఈ యొక్క ఆదివారం రోజున మనమందరం కూడా ఒక విశ్రాంతి దినముగా, సబ్బాత్ దినముగా దేవుడు యేసు ప్రభు ఒక నూతనమైనటువంటి మార్పును ఇచ్చారని, ఆ యొక్క సబ్బాతు ఈ యొక్క ఆదివారం రోజున మార్పు చెందిన విధముగా యేసు ప్రభు ఉత్థాన ప్రభుగా ఎలా ప్రకటించుకుంటున్నాడు మనం ఒకసారి విందాం. ఆదివారము వేకువ జామున బయలుదేరి సూర్యోదయ సమయము వరకును సమాధి చేరిరి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆదివారం రోజున ఉదయమునే ఆ యొక్క సమాధి దగ్గరకు, అనగా ఉత్థాన ప్రభు దగ్గరకు వెళ్తూ ఉండడం మనం గమనిస్తున్నాం. అదేవిధంగా మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా మనం చదువుకుంటే ఇదే తాత్పర్యమును కలిగినటువంటి వచనం మనం వింటూ ఉన్నాం. ఆదివారము ప్రాతకాలమున పునరుత్థానుడైన యేసు
తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దల మరియమ్మకు మొదట దర్శనమిచ్చెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క దినమును మనం పరిశుద్ధంగా ఎందుకు ఉంచాలి? ఆదివారం రోజున నేను చర్చికి ఎందుకు వెళ్ళాలి? వారం అంతా నేను కష్టపడి ఆఫీసులో పనిచేస్తే ఈ యొక్క ఆదివారం ఒక్కరోజు నేను మంచిగా పడుకుందాం అనుకుంటే దివ్య బలి పూజకు రావాలని విచారణ గురువు ప్రకటిస్తాడు. ఇంట్లో వాళ్ళందరూ కూడా నన్ను బలవంతం చేస్తారు. ఇదెక్కడ విశ్రాంతి దినం అనే ఆలోచన మీ అందరికీ కూడా వస్తూ ఉండవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము మన యొక్క మానసిక శారీరక పనుల్లో నిమగ్నమైనప్పుడు దేవునికి దూరం అవుతున్న విషయం మనం గుర్తించాం. ఆ రోజు తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయిన తర్వాత అవసరమైనప్పుడు మాత్రమే తండ్రి గుర్తొచ్చాడు. డబ్బున్నంతసేపు తండ్రి గుర్తు రాలేదు. అదేవిధంగా మన జీవితంలో కూడా కష్టం వచ్చినప్పుడు మాత్రమే దేవుని చెంతకు వెళ్తాం, మిగతా సమయంలో అవసరం లేదు అని ఒకవేళ అనుకుంటే ఈరోజు దేవుడు నీకు నాకు గుర్తు చేస్తున్నారు. ఈ యొక్క ఆదివారం రోజున ఉదయాన్నే ఉత్థాన ప్రభువుకు సంబంధించిన దినము. అందుకనే మన యొక్క శ్రీ సభలో కూడా మనము ఈ యొక్క ఆదివారం రోజున వేరే పునీతుల పండుగలు ఏ వచ్చినా వాటిని ఎయిదర్ మనం ప్రిపోన్ చేస్తూ ఉంటాం, లేకపోతే పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం. ఆదివారం రోజున జరపకుండా దాని ముందు రోజైనా ఆ తర్వాత రోజైనా మనం జరుపుకుంటూ ఉంటాం. ఈ యొక్క ఆదివారము ప్రత్యేకంగా ఉత్థాన ప్రభువును సూచిస్తుంది. ఎందుకు ఆదివారం ఉదయాన్నే ఎందుకు ఉత్థాన ప్రభువు మనకు ప్రత్యక్షమవుతున్నాడు అంటే గుర్తు చేసుకోవాలి. ఆ రోజు ఆ యొక్క దేవుడు సృష్టిని ఏ విధంగా నూతనంగా చేశాడో అదే ప్రభువు ఈరోజు మన కోసం మరణించి ఆ మరణించినటువంటి వారి నుంచి సజీవునిగా తిరిగి లేస్తున్నాడు. ఈ యొక్క శిష్యులు మరియు మగ్దల మరియా వీరందరూ కూడా చనిపోయినటువంటి యేసుని చూడాలని పరిగెడుతున్నారు. కానీ అక్కడ ప్రభు ఉత్థానుడై వారికి కనిపిస్తూ ఉన్నాడు. మరి ఆదివారం రోజున మనమందరం కూడా విశ్రాంతి తీసుకోవాలి అనే ఆలోచన ఉన్నప్పటికీ ఒక్కరోజు దేవునికి మనం సమయాన్ని కేటాయించగలుగుతున్నామా? ఒక రోజులో 24 గంటలు ఉంటే వారమంతా దేవుడు మనల్ని సంరక్షిస్తూ ఉండగా దేవుని కోసం కొద్ది సమయం ఇవ్వడానికి మనం ఎంతో జంకుతూ ఉంటాం, ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాం. కొంతమంది బైబిల్ పఠనాల తర్వాత వస్తారు, మరి కొంతమంది ప్రసంగం తర్వాత వస్తారు, మరి కొంతమంది కేవలం సప్రసాదం స్వీకరించడానికి మాత్రమే వస్తారు. ఎందుకంటే సమయం లేదు. అవును, మనం అందరం కూడా పనుల్లో సతమతం అవ్వచ్చు. ఎన్ని ఉన్నప్పటికీ ఈ యొక్క సబ్బాతు దినాన్ని, విశ్రాంతి దినాన్ని దేవుడు మన మంచికి సృష్టించాడు, మన మంచి కోసం చేసేయాడు అనే ఒక విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. మనము విశ్రాంతి దినం కోసం పుట్టలేదండి, విశ్రాంతి దినం మన కోసం ఏర్పాటు చేశాడు దేవుడు. వాక్యం చదువుకుందాం. మార్కు సువార్త 2వ అధ్యాయము 27-28 వచనం చదువుకుంటే సబ్బాతును గూర్చినటువంటి విషయాలు దేవుడు మనకు గుర్తు చేస్తున్నారు. మార్కు సువార్త 2వ అధ్యాయం 27-28 వచనాలు. మానవుని కొరకే విశ్రాంతి దినము నియమింపబడినది గాని విశ్రాంతి దినము కొరకు మానవుడు నియమింపబడలేదు. కనుక మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు కూడా ప్రభువే అని పలికెను. విశ్రాంతి దినమునకు ప్రభువు ఎవరు అంటే మన యొక్క ప్రభువే. ఆ యొక్క విశ్రాంతి దినం కోసం మనం పుట్టలేదు, విశ్రాంతి దినం మన కోసం దేవుడు ఏర్పాటు చేశాడు. అనగా దేవునికి మనం ఇక్కడ సమయాన్ని కేటాయించాలి. అంతేకాదు ఈ 3వ ఆజ్ఞ మనం వింటూ ఉండగా దేవుని యొక్క పరిశుద్ధ దినములను పరిశుద్ధంగా ఉంచాలి. ఎందుకు పరిశుద్ధంగా ఉంచాలి? మనకు కొన్నిసార్లు సందేహాలు రావచ్చు. మనం ఎన్నో సందర్భాల్లో ఆదివారం రోజున చర్చికి వెళ్ళడానికి బలవంతంగా ఆలోచిస్తున్నప్పటికీ యేసు ప్రభు స్వయంగా ఆదివారమున ఏ విధంగా మందిరానికి వెళ్తూ ఉన్నాడు, ఏ విధంగా వాక్యాన్ని చదువుతున్నాడో మనం వింటూ ఉన్నాం. ఒకసారి వాక్యం చదువుకుందామండి. లూకా సువార్త 4వ అధ్యాయము 16 వచనాన్ని మనం అందరం కూడా ధ్యానించుకుందాం. లూకా సువార్త 4వ అధ్యాయం 16 వచనము. తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతుకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను.
అచ్చట ఆయన చదువుటకు నిలుచుండగా ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 ప్రియ సోదరి సోదరులారా, విశ్రాంతి దినమున ప్రభు స్వయంగా అలవాటు చొప్పున మందిరానికి వెళ్తూ ఉన్నాడు. బాగా గమనించాలి. విశ్రాంతి దినమునకు ప్రభు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు అని నీవు నేను వాక్యంలో విన్నాము. మరి అదే ప్రభు ఆ యొక్క విశ్రాంతి దినమునకు ప్రభు అయినప్పటికీ నీకు నాకు ఒక మార్గచూపరిగా తను స్వయంగా అలవాటు చొప్పున వెళ్తూ ఉన్నాడు. అనగా అర్థమైంది, ఇక్కడ ప్రభువుకు ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళే అలవాటు ఉంది, మందిరానికి వెళ్ళే అలవాటు ఉంది. మరి మానవులమైన మనము ఎందుకు ఈ అలవాటు నుంచి తప్పిపోతున్నాం? దేవుని నుంచి మనకు అన్నీ కావాలి, అన్నీ సమకూర్చబడాలి. ఉద్యోగం లేకపోతే ఉద్యోగం కావాలి, పరీక్షల్లో ఫెయిల్ అయితే పాస్ కావాలి. మరి మనకి ఏం అడిగినా మనం దేవుడు ఇవ్వాలి. కానీ దేవుని కోసం మాత్రం సమయం కేటాయించడానికి చాలా ఇబ్బంది. దేవుని కోసం కొద్దిగా ఎక్స్ట్రా పని చేయాలంటే ఇబ్బంది. దేవుని కోసం కొద్దిగా సమయం త్యాగం చేయాలంటే కష్టం. కానీ దేవుని నుంచి మాత్రం అన్నీ కావాలి, మనకు అన్నీ సక్రమంగా జరగాలి. ప్రియ సోదరి సోదరులారా, ఇది స్వార్థపూరితంతో కూడినటువంటి మానవ జీవితం. మన యొక్క జీవితంలో ఈరోజు ఈ యొక్క ఆజ్ఞ మనకు నేర్పించే విషయం ఏంటంటే, ఇదిగో మనం అందరము కూడా ఆదివారం రోజున ఆ యొక్క ఉత్థాన క్రీస్తును స్వీకరించడానికి, ఉత్థాన క్రీస్తుకు చిహ్నముగా ఉన్నటువంటి ఆదివారమున నిండు దివ్యబలి పూజలో పాల్గొనాలి అనేటువంటి ఒక గట్టి నిర్ణయాన్ని తీసుకోవాలి. కేవలం చర్చికి వచ్చామంటే వచ్చాము, విచారణ గురువుకి హాయి చెప్పి వెళ్ళిపోయాము అనేది కాకుండా, నువ్వు వ్యక్తిగతంగా గురువు కోసమో ఉపదేశ కోసమో పెద్దల కోసమో బంధుమిత్రుల కోసమో వెళ్ళకుండా వ్యక్తిగతంగా గడిచిన కాలమంతా దేవుడు నన్ను కాచి కాపాడాడు, నాకు అన్నీ సమకూర్చాడు అనేటువంటి ఒక కృతజ్ఞతా భావముతో మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆ రోజు మగ్దలా మరియా మరియు శిష్యులు ఏ విధంగా సమాధి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తున్నారో, మనము కూడా మన యొక్క సమాధి చేయబడినటువంటి ఈ యొక్క శారీరక జీవితాలకు కొద్దిగా విశ్రాంతి ఇవ్వడానికి మనం ప్రభు దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళాలి. ఆ ప్రభు దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళినప్పుడు ఆ మరణించిన రాజును సమాధి నుంచి దేవుడు ఏ విధంగా జీవంతో నింపాడో, అదేవిధంగా మనం ఒకవేళ మన మాటల ద్వారా, చేష్టల ద్వారా, భావాల ద్వారా, నడవడిక ద్వారా దేవునికి దూరమై ఉంటే, చెడుగా ప్రవర్తించి ఉంటే, దేవుడు ఒక కొత్త జీవితంతో మనల్ని దీవించి మళ్ళీ నూతన వారాన్ని ప్రారంభించుకునే అవకాశాన్ని ఇస్తాడు. కావున ప్రియ సోదరి సోదరులారా, ఇది మనమందరం కూడా మన యొక్క జీవితంలో అలవాటు చేసుకోవాల్సినటువంటి ఒక విషయం. అంతేకాకుండా ఈ యొక్క ఆదివారమున, ఈ యొక్క సబ్బాత్ దినమును దేవుడు ఎందుకు చేశాడు, పండుగ దినములో మనం ఈ యొక్క ఆజ్ఞను ఎందుకు పాటించాలని ఆలోచిస్తే, మొట్టమొదటిగా ఈ యొక్క రోజు దేవుని యొక్క కృపను పొందుకునే రోజు. అంతేకాకుండా ఆ యొక్క వారం అంతా కూడా పనిచేసిన తర్వాత విశ్రాంతి తీసుకునేటువంటి ఒక గొప్ప అవకాశం. అదేవిధంగా రెండోదిగా మనం గమనించుకున్నట్లయితే, ఈ యొక్క మన యొక్క పనుల నుంచి మనం విశ్రాంతి పొందుకుంటుండగా మనము కొన్ని మంచి పనులు చేసేటటువంటి అవకాశమును కూడా దేవుడు ఈ సందర్భంలో దయచేస్తున్నాడు. ఈ యొక్క ఆదివారం రోజున సెలవు దినం కావున మనమందరం కూడా అనుకుంటూ ఉంటాం, వారమంతా పనిచేసాం, ఈ యొక్క ఆదివారం ఎన్నో పార్టీలకు వెళ్ళొచ్చు, పండుగలకు వెళ్ళొచ్చు, తిరగచ్చు, మనకి ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు. చేసుకోండి, కానీ దేవునికి సమయం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అంతేకాదు, ఈ యొక్క ఆదివారాన్ని దేవుడు మనకు ఎందుకు సృష్టించాడంటే, మన ముఖ్యంగా మంచి పనులు చేసే ఒక గొప్ప అవకాశంని ఆ రోజు ఇచ్చారు. అనగా వారమంతా నీ కోసం, నీ కుటుంబం కోసం పనిచేస్తే, ఆ ఒక్కరోజు ఇతరులకు సేవ చేయడంలో, ఇతరులకు పంచిపెట్టడంలో, ఇతరులతో సమయం గడపడంలో మనము సమయం ఇవ్వాలి. దేవునితో సమయం గడిపిన తర్వాత మంచి పనులు చేయడానికి మనం ముందుకు వెళ్ళాలి. మరి మూడవదిగా గమనిస్తే, మనము కుటుంబ సమేతంగా దేవునితో గడిపిన తర్వాత మన కుటుంబ సభ్యులతో పాటు సమయం గడిపే ఒక అవకాశం కూడా ఈరోజు దేవుడు ఇస్తున్నాడు. దీన్ని మనం గమనించుకోకుండా ఎన్నో సందర్భాల్లో మనం వారం అంతా కుటుంబానికి దూరమై ఉంటాం. చివరికి ఆదివారం రోజున కూడా మన కుటుంబానికి సమయం ఇవ్వలేకపోతుంటాం. ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క శిష్యులు ఏ విధంగా ఉత్థాన ప్రభువును ఆదివారం చూస్తున్నారో, అదేవిధంగా మనము కూడా ఆ యొక్క ప్రభు ఉత్థాన దినాన్ని స్వీకరిస్తూ నిండు దివ్య బలి పూజలో పాల్గొన్న తర్వాత కుటుంబ సమేతంగా దేవుడు చేసిన మంచి పనులను,
దేవుడు చేసిన అద్భుత కార్యాలను కుటుంబ సభ్యులతో పంచుకోనండి. తల్లిదండ్రులు మీ యొక్క పిల్లలకు దేవుడు చేసిన మేలులను తెలియచేయండి. అదేవిధంగా మీ పిల్లలు ఏ విధంగా భవిష్యత్తులో నడుచుకోవాలో నేర్పించండి. సమయం గడపండి. ఈ రోజుల్లో మనకు పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ ఎంతోమంది వ్యక్తిగత జీవితాలు జీవిస్తున్నాం. ఈ రోజుల్లో మనం 100 మందితో కలిసి జీవించిన ఆ 100 మంది కూడా ఒక్కొక్కరు ఒంటరితనంగా జీవిస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. వ్యక్తిగత జీవితాలకు అలవాటు పడిపోయాం. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కూడా నా యొక్క ప్రైవసీ, నాకు ప్రైవసీ ఉండాలి, నాకు ఈ విధంగా ఉండాలి, నా పని ఇది, నువ్వు నా పనిలో అడుగు పెట్టవద్దు, నన్ను టచ్ చేయొద్దు, నేను నిన్ను టచ్ చేయను, నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటా అనేటువంటి ఈ యొక్క సాంప్రదాయం ఈ రోజుల్లో ఎక్కువగా మొదలవుతుంది. చివరికి పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు కూడా అటు భర్త తల్లిదండ్రులను వదిలిపెట్టి కుటుంబ సభ్యులను వదిలిపెట్టి భార్య దగ్గరికి వస్తే, ఇటు భార్య తన యొక్క తల్లిదండ్రులను కుటుంబ సభ్యులను వదిలిపెట్టి భర్త కోసం వస్తే, సర్వస్వం వదులుకున్న భార్యాభర్తలకు కూడా నీ పని నీది, నా పని నాది, నీ రూమ్ సపరేట్, నా రూమ్ సపరేట్, నీ మొబైల్ సపరేట్ పాస్వర్డ్, నా మొబైల్ సపరేట్ పాస్వర్డ్. ప్రియ సోదరి సోదరులా గమనించాలి, మన యొక్క జీవితం ఎటువైపు వెళ్ళిపోతుందో. సర్వస్వం నీవే అని వచ్చినటువంటి భర్త భార్య దగ్గర సీక్రెట్ పాస్వర్డ్, సర్వస్వం నీవే అని వచ్చినటువంటి భార్య భర్త దగ్గర సీక్రెట్స్. మనం అంతా కలిసి ఉన్నప్పటికీ వ్యక్తిగతంగానే ఒంటరిగానే జీవిస్తున్నాం. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క సబ్బాతు దినం 3 ఉపయోగాలు ఉన్నాయి. ఈ యొక్క 3వ ఆజ్ఞ ద్వారా మనం చేయవలసిన 3: 1, ఇది దేవుని యొక్క కృపా దినమని, మనం విశ్రాంతి తీసుకునే దినమని. రెండవదిగా, మనము ఆ యొక్క విశ్రాంతి దినము యొక్క ప్రభువును మనం పొందుకున్న తర్వాత మన కుటుంబ సమేతముగా కుటుంబ సభ్యులతో కలిసి గడపవలసిన సమయమని గుర్తించాలి. మూడవదిగా, ఈ యొక్క దినాన్ని కేవలం పబ్బులకు పార్టీలకు కాకుండా మంచి పనులు చేయడానికి ఉపయోగించుకోవాలని ఈ యొక్క 3 ఉపయోగాల్ని మనం తెలుసుకుంటున్నాం. మరి ఇవన్నీ కాకుండా ఈ యొక్క పండుగ దినాన్ని మనం పరిశుద్ధంగా ఎందుకు ఉంచాలని దేవుడికి తెలియజేస్తున్నాడు. పరిశుద్ధంగా ఎందుకు ఉంచాలంటే మనం చదువుకుందాం. దర్శన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుంటే, ఆ యొక్క దేవదూతలు పరలోకంలో ఉన్నటువంటి సకల పునీతులు దేవుని ఏ విధంగా ఆరాధిస్తున్నారో ఒకసారి మనం చూద్దాం. ఈ 4 జీవులలో ప్రతి జీవియు 6 రెక్కలు కలిగి లోపలను వెలుపలను నేత్రములతో నిండి ఉండెను. అవి రేయింబవళ్ళు ఇట్లు పాడుచూనే ఉండును: సర్వశక్తిమంతుడును దేవుడును అయిన ప్రభువు పవిత్రుడు, 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 ఆయనయే త్రికాల స్థితుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మన వాక్యంలో విన్న విధంగా పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు అని సకల పునీతులు దేవదూతలు దేవుని స్తుతిస్తున్నారు. మరి ఈ యొక్క సబ్బాత్ దినం పరిశుద్ధంగా ఉంచాలంటే ఆ యొక్క పవిత్రుడైనటువంటి దేవుని మనం గుర్తించగలిగినప్పుడు దేవునికి మనం సమయం ఇవ్వగలుగుతాం. మనం అది గుర్తించకపోతే మనం దేవునికి సమయం ఇవ్వలేకపోతూ ఉంటాం. మరి గుర్తించాలండి, ఆ యొక్క దేవాదేవుని మనం అందరం కూడా స్తుతించాలంటే ఆ యొక్క దేవాదేవుడు పవిత్రుడు కావున ఒక్కరోజు కనీసం మనం పవిత్రంగా గడపడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు, గుర్తించాలి. వారమంతా మనం ఎన్నో పనులు చేస్తున్నప్పుడు ఏ విధంగా జీవించాలో మనకు తెలియదు. వెళ్తూ ఉంటాం, పోతూ ఉంటాం, చేస్తూ ఉంటాం, పనుల్లో నిమగ్నమై ఉంటాం. కానీ ఒక్కరోజు ఆ యొక్క విశ్రాంతి దినమున దేవుని కోసం సమయం కేటాయిస్తే మనం ఏ విధంగా దేవునికి దూరం అయ్యామో గుర్తించగలుగుతాం. ఒకవేళ దూరం పోయి ఉంటే మరొకసారి దేవుని దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది. మరి దేవుని దగ్గర మనం పవిత్రులుగా జీవించాలంటే మనకు దేవుడు మరొక అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. అందుకని మనం చదువుతున్నాం పునీత పేతురు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుంటే, ఇదిగో నేను పవిత్రుని కనుక మీరు కూడా పవిత్రులుగా జీవించాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇది మనందరికీ కూడా దేవుడే స్వయంగా తెలియజేస్తున్నాడు. మనం దేవుని యొక్క బిడ్డలు మనం చెప్పుకోవాలంటే మనం కూడా పవిత్రంగా జీవించే అవకాశం కల్పించుకోవాలి. చదువుకుందాం వాక్యం అండి. నేను పవిత్రుడను కనుక మీరును పవిత్రులయుండు. నేను పవిత్రుడను కనుక మీరు కూడా పవిత్రులై ఉండండి. మరి పవిత్రమైన జీవితం జీవించాలంటే ఎంత కష్టమో నీకు నాకు తెలుసు.
జీవించాలని ఆశ తపన మనలో ఉన్నప్పటికీ మనం పవిత్రంగా జీవించలేకపోతున్నాం. కావున ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క పండుగ దినములలో దేవుడు పరిశుద్ధుడు కావున మనం పరిశుద్ధంగా జీవించాలంటే మనం దేవుడిచ్చినటువంటి ఈ యొక్క విశ్రాంతి దినమును పరిపూర్ణంగా వినియోగించుకోవాలి. దేవునికి సమయం ఇవ్వాలి. నాకు అవసరం లేదు, అవసరం ఉన్నప్పుడు వెళ్తాను అని ఒకవేళ నువ్వు ఆలోచిస్తే ప్రియ సోదరి సోదరులారా, మనం పప్పులో కాలు వేసినట్టే. దేవునికి సమయం ఇవ్వాలి. కావున మనం ఎన్నో సందర్భాల్లో ఆదివారాన్ని చాలా నిర్లక్ష్యపరిచి ఉంటాం. ఎవరు చూస్తారులే, ఎవరు నన్ను అడుగుతారులే అనే ఆలోచన మనకు ఉన్నప్పటికీ ఒకసారి గుర్తిద్దాం. ఎన్ని సందర్భాల్లో దేవుడు నీకు 24 గంటలు వారం అంతా కాపాడుతుంటే మరి దేవుని కోసం నువ్వు కొద్ది సమయం ఇవ్వలేవా? 2 గంటల సమయం ఇవ్వలేవా దేవుని కోసం? కొద్దిగా ఫాదర్ గారు ప్రసంగం చెప్తే కంప్లైంట్స్, కొద్దిగా ఎవరైనా ఏదైనా కొత్తగా చేస్తే కంప్లైంట్స్, లేకపోతే ఏదైనా చిన్న సమస్య వస్తే కంప్లైంట్. ప్రియ సోదరి సోదరులారా, మనమందరం కూడా దేవునికి క్షమాపణ అడగాలి. విశ్రాంతి దినమున ఎన్ని సందర్భాల్లో మనం గుడికి వెళ్ళకుండా, చర్చికి వెళ్ళకుండా, ఇంట్లో నిర్లక్ష్యం చేసి సమయం ఉన్నప్పటికీ మళ్ళీ చూద్దాంలే, మళ్ళీ వెళ్దామనే ఆలోచనతో ఒకళ్ళు జీవించినట్లయితే ఈ సందర్భంలో దేవునికి క్షమాపణ అడగాలి. దేవుడు అతి పవిత్రుడు కావున పవిత్రమైన జీవితం జీవించాలంటే మనం మొట్టమొదటిగా దేవుని చెంతకు వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి విలువను మనం గమనించాలి. కావున మనమందరం కూడా ప్రభువా, పరిశుద్ధ జీవితం జీవించలేకపోతున్నానయ్యా, పరిశుద్ధ జీవితం జీవించలేక నేను కష్టపడుతున్నాను, కానీ నీవు పవిత్రుడు కనుక నేను కూడా పరిశుద్ధంగా జీవించే అవకాశం ఇవ్వాలి అని ఈ యొక్క పాట ద్వారా మనం దేవునికి క్షమాపణ అడుగుదాం. అదేవిధంగా దేవుని యొక్క దినమును పరిశుద్ధంగా ఉంచేటటువంటి కృపను కూడా ఈ యొక్క పాట ద్వారా అడుగుదాం. పరిశుద్ధ జీవితం జీవింప నా శక్తి నాకు సరిపోలేదే, సరిపోలేదే. 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 మళ్ళీ మళ్ళీ పడిపోకుండా నీ ఆత్మతో ఆదుకు యేసునాదా, యేసునాదా. మళ్ళీ మళ్ళీ పడిపోకుండా నీ ఆత్మతో ఆదుకో యేసునాదా, యేసునాదా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధ నదిలో నన్ను ముంచుమా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమా. పరిశుద్ధ జీవితం జీవింప నా శక్తి నాకు సరిపోలేదే, సరిపోలేదే. ఈ జీవితంలో పరిశుద్ధత లేక దేవునికి దూరమైన మనకు దేవుడు విశ్రాంతి దినమును కేటాయించాడని, ఇక విశ్రాంతి దినం సద్వినియోగపరుచుకుంటూ క్రీస్తుతో కలిసి పునరుత్థాన పదవిని స్వీకరించే కృపను పొందుకోవాలని ప్రార్థన చేద్దాం.
ఈ లోక సంపద నిలచి ఉండునా, ఈ లోక స్నేహం నన్ను రక్షించునా, ఈ లోక సంపద నిలచియుండునా, ఈ లోక స్నేహం నన్ను రక్షించునా, లోకమంతాని సంపాదించి లోకమంతాని సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభం ఏమి, ఆత్మను కోల్పోయిన లాభం ఏమి, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధ రక్తంతో నన్ను కడుగుమా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమా. మనం ఎంతోమంది మన యొక్క జీవితాల్లో ఈ లోకంలో పేరు కోసం, ప్రఖ్యాతి కోసం, విశ్రాంతి దినం అనుకోకుండా, సెలవు అనుకోకుండా, దేవునితో గడపవలసిన సమయం అనుకోకుండా పని చేస్తూనే ఉంటాం, ముందుకు వెళ్తూనే ఉంటాం. ఎన్ని కీర్తి లభించినా, ఎంత జ్ఞానం లభించినా, ఎంత సంపద లభించినా ఆత్మను కోల్పోతే మన యొక్క జీవితాలు వ్యర్థమని గుర్తించి ఈ యొక్క ఆదివార సమయాన్ని నిండు బలి పూజల్లో పాల్గొనే అవకాశమును దేవుడు మనకి ఇస్తూ ఉండగా దాన్ని సద్వినియోగపరుచుకోవాలని ప్రార్థన చేద్దాం, తెలుసుకుందాం. ఈ లోక కీర్తి నిలచి ఉండునా, ఈ లోక జ్ఞానం నన్ను బ్రతికించునా, ఈ లోక కీర్తి నిలిచియుండునా, ఈ లోక జ్ఞానం నన్ను రక్షించునా, ఈ లోకము దాని వ్యామోహము, ఈ లోకము దాని వ్యామోహము గతించిపోవును ఒక రోజున, గతించిపోవును ఒక రోజున, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధ రక్తంతో నన్ను కడుగుమా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమా, పరిశుద్ధ జీవితం జీవింప నా శక్తి నాకు సరిపోలేదే సరిపోలేదే, పరిశుద్ధ జీవితం జీవింప నా శక్తి నాకు సరిపోలేదే సరిపోలేదే, మళ్ళీ మళ్ళీ పడిపోకుండా నీ ఆత్మతో ఆదుకు యేసునాదా యేసునాదా, మళ్ళీ మళ్ళీ పడిపోకుండా నీ ఆత్మతో ఆదుకో యేసునాదా యేసునాదా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధ రక్తంతో నన్ను కడుగుమా, అందరము పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమా, పరిశుద్ధ రక్తంతో నన్ను కడుగుమా, పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమా.
ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, పరిశుద్ధ జీవితాన్ని జీవించడం అంటే అంత సరళమైన పని కాదు. ఇది కష్టతరం కావున ఈ కష్టతరమైన పనిని సుసాధ్యం చేయాలి అంటే, ఈ యొక్క కష్టమైన పనిని సాధ్యం చేయాలంటే అది కేవలం మనం ఎప్పుడైతే ప్రభు సన్నిధికి వెళ్తామో, ప్రభు విశ్రాంతి దినాన్ని పరిపూర్తిగా వినియోగించుకొని దేవునికి కేటాయిస్తామో, అప్పుడు దేవుడు ఆ యొక్క కృపను మనకు ప్రసాదిస్తారు. నేను చెప్పడం లేదండి, వాక్యం తెలియజేస్తుంది. ఆ యొక్క విశ్రాంతి దినమున దేవుడు ఏ విధంగా తన పవిత్ర ఆత్మతో మనల్ని నింపుతాడో మనకందరికీ కూడా వాక్యం తెలియజేస్తుంది. మనమందరం కూడా దర్శన గ్రంథాన్ని ఒకసారి చదువుకున్నట్లయితే, దర్శన గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనంలో యోహాను గారు ఏ విధంగా మనకు తెలియజేస్తున్నారో మనం ఒకసారి వాక్యం ద్వారా విందాం. దర్శన గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనము. ప్రభు దినమున ఆత్మ నన్ను ఆవేశించెను. అప్పుడు వెనుక నుండి నాకు ఒక గొప్ప శబ్దము వినవచ్చెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు దినమున, ఆ యొక్క విశ్రాంతి దినమున, ఆ యొక్క సబ్బాతు దినమున దేవుని యొక్క ఆత్మ తనను ఆవరించింది. బాగా గుర్తుపెట్టుకోవాలని వాక్యం తెలియజేస్తుంది. అనగా ఈ యొక్క ఆదివారం రోజున ఒక ప్రత్యేకమైన దినం. మన యొక్క సాంప్రదాయక వాడుక భాషలో అది మనకు హాలిడేగా ఇచ్చిన, జల్సాగా తిరగడానికి సమయం ఉంది అని మనం అనుకున్నా, భ్రమపడినా, అది దానికోసం కాదు. దానికి ఉన్నట్టు ఉపయోగాలు నేను 3 చెప్పాను. వాటితో పాటు ఈ యొక్క విశ్రాంతి దినము దేవుడు పరిశుద్ధంగా ఉంచుతున్నాడు. కేవలం ఒక విశ్రాంతి దినముగా కాదు, పరిశుద్ధమైన దినముగా. ఈ యొక్క దినమును మనం పరిశుద్ధంగా జీవించే అవకాశముగా మార్చుకోవాలి మన యొక్క జీవితానికి. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు ఆ యొక్క ఉత్థాన దినమును ఎందుకు మనకు అంత ప్రత్యేకంగా ఇస్తూ ఉన్నాడంటే, ఇది కేవలం దేవునితో తెగిపోయినటువంటి సంబంధాన్ని మరొకసారి సరిచేసుకోవడం. మనము మన సిటీల్లో కానీ మన యొక్క ఇళ్ళలో కానీ చూస్తూ ఉంటాం, వారానికి ఒకసారి క్లీనింగ్ చేసుకోవడం. గవర్నమెంట్ వాళ్ళు ఎలక్ట్రిక్ వైర్లన్నీ కూడా ఒకరోజు ఎలక్ట్రిసిటీ కట్ చేసి వాళ్ళు రిపేర్ చేస్తూ ఉంటారు. ఆ రోజు కరెంట్ ఉండదు. మానవులమైన మనం కూడా వారం అంతా కష్టపడి పని చేసినా తప్పులేదు. కానీ దేవునితో తెగిపోయిన ఆ యొక్క సంబంధాన్ని మరొకసారి కలపాలి అన్నా, కొత్తదిగా మార్చుకోవాలన్నా ఆ యొక్క దినాన్ని దేవునికి కేటాయిద్దామండి. ఒక్కరోజు దేవునికి కేటాయిద్దాం. ఆ ఒక్క రోజులో కూడా మనకు దివ్యబలుపు జరిగేది కేవలం 2.5 గంటలు. ఆ యొక్క 2.5 గంటలు కూడా మనం దేవునికి సమయానికి ఇవ్వకుండా, ఒకవేళ ఎవరైనా ప్రశ్నిస్తే ఎందుకు చర్చికి లేట్ వచ్చావు, ఎందుకు రాలేదంటే, నిన్నటి రోజున అక్కడికి వెళ్ళాం, ఈరోజు ఇక్కడికి వెళ్ళాం, ఈరోజు ఇంట్లో నీళ్ళు రాలేదు, ట్యాప్ పని చేయలేదు, ఎలక్ట్రిసిటీ లేదు, కారణాలు మనం అన్నీ కూడా చెప్పవచ్చు. కానీ ప్రభు తీర్పు దినమున ప్రభు నిన్ను నన్ను ప్రశ్నిస్తే ఆ రోజు కారణాలు చెప్పే అవకాశాలు నీకు ఉండవు. నీకు సపోర్ట్ చేసే వ్యక్తులు కూడా ఎవరు ఉండరు. నీవే సమాధానం చెప్పాలి. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము కూడా ఈ యొక్క ప్రత్యేకమైన దినమును, ఈ యొక్క ఉత్థాన క్రీస్తును స్వీకరించాలంటే ఈ యొక్క దినాన్ని దేవునికి కేటాయిద్దాం. మరి కొంతమంది కొన్ని సందర్భాల్లో వారి యొక్క వ్యక్తిగత కారణాల వల్ల చర్చికి రాలేకపోతుంటారు. వ్యక్తిగత కారణాలు, ఆ యొక్క వ్యక్తిగత కారణాలు ఏవున్నా సరే ఆ యొక్క ఆదివారం రోజున దేవునికి మాత్రమే కేటాయించండి. మరి కొంతమంది వారమంతా సమయం ఉన్నా సరే పని చేయరు, కానీ ఆ యొక్క ఆదివారం రోజున మాత్రమే పనులు పెట్టుకుంటారు, అనవసరమైన పనులు. దయచేసి అలాంటివి మానుకోవాలి. మరి 3వదిగా, మనకు అనవసరమైనటువంటి పనులతో మనం కాలక్షేపణ చేస్తూ ఉంటాం. అవి కూడా మనందరం కూడా మానుకోవాలి. అంతేకాకుండా అనవసరమైనటువంటి వ్యాపారాలు ఆ రోజే మనం నిర్వహిస్తూ ఉంటాం. ఇవి కూడా మనం మానుకోవాలి. మొట్టమొదటిగా దేవునికి సమయం ఇవ్వండి, దేవునితో సమయం గడపండి, దేవునితో సత్సంబంధాన్ని కలిగి నూతన వ్యక్తులుగా మారుదాం. మరి యొక్క ఆదివారాన్ని, విశ్రాంతి దినాన్ని దేవుడిచ్చినటువంటి ఒక బహుమానంగా స్వీకరిద్దాం. మరి ఏ విధంగా ఆ యొక్క ప్రభువే స్వయంగా మందిరమునకు వెళ్ళి వాక్యం చదివిన విధంగా మనము కూడా మందిరమునకు వెళ్ళి ఆ యొక్క ప్రభు సన్నిధికి వెళ్ళి వాక్యాన్ని ఆలకిద్దాం.
ఆ వాక్య రూపంలో ఉన్న దేవుని స్వీకరించి నూతన జీవితాన్ని పొందుకునే కృపను మనం పొందుకోవాలని ప్రార్థన చేద్దాం. మరి ఈ యొక్క 3వ ఆజ్ఞ ద్వారా దేవుడు మనకు ఎన్నో సంగతులు నేర్పించి ఉండగా మనమందరం కూడా ఆ యొక్క దేవునికి కృతజ్ఞత కలిగి జీవిద్దాం. మరి అదేవిధంగా ఈ యొక్క అంత్యకాల సిద్ధపాటు అనే ఈ యొక్క ఆరాధనలో ఈ యొక్క 3వ ఆజ్ఞను మనం ఈరోజు ధ్యానించుకొని ఉన్నాం. మరి దేవుని యొక్క ప్రత్యేకమైన ఆశీర్వాదాలు, ఉత్థాన ప్రభువుని యొక్క దీవెనలు మన మీద ఉండాలని ఇప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం కోసమై ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, మీ యొక్క చిత్తం చొప్పున ఈ యొక్క ఆధునిక ప్రపంచంలో అంత్యకాల సిద్ధపాటన ఆరాధన ద్వారా మమ్మల్ని మేము సంసిద్ధం చేసుకుంటూ ఉన్నాం. ప్రభువా, మీకు రాకడకై మేము వేచి చూస్తూ ఉన్నాం. ఇక తపస్కాలంలో ప్రత్యేకంగా మీకు దగ్గర అయ్యేటటువంటి కృపను మాకు అందజేశారు. మరి ఈరోజు ప్రత్యేకంగా సర్వేశ్వరుని పండుగ దినమును పరిశుద్ధపరచుదువుగా కానీ ఆజ్ఞను మేము ధ్యానించుకొని ఉండగా వారమంతా పనిచేసినప్పటికీ ఒక్కరోజు దేవుని కోసం కేటాయించే కృపను మా అందరికీ దయచేయండి. వాక్యం ఆలకిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ప్రత్యేకంగా దీవించండి. ఈ యొక్క ఆరాధనలో పాల్గొంటున్న వారందరినీ వారి కుటుంబ సమేతముగా మీ యొక్క కృపతో శక్తితో నింపమని ప్రార్థిస్తున్నాము. మా మరీ తల్లి, మా అందరి కోసం కూడా ప్రార్థన చేయండి. రాబోతున్న దినముల్లో కూడా మేము ఈ యొక్క ఆరాధనలో పాల్గొంటుండగా దేవుని యొక్క శక్తి మా మీద, మా యొక్క జీవితాల మీద ప్రభావితం చేయబడాలని మేము ఆశిస్తున్నాం. తద్వారా మేము నూతన వ్యక్తులుగా మారే అవకాశం మాకు దేవుడు ఇస్తున్నాడని విశ్వసిస్తున్నాం. మా కోసం ప్రార్థన చేయండి. ఈ యొక్క మనలాంటి మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 అందరము కూడా దేవుని యొక్క ఆశీస్సులను పొందుకోవడం కోసం మనల్ని మనం సంసిద్ధం చేసుకుందాం. శిరమును వంచుడి వినయముతోడ నీ మహాయద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయముతోడ నూతనారాధన ప్రజ్వలింప గుప్తము నిండు పాతవ పందము పంచేంద్రియములు గ్రహింపగల్గున విశ్వాసమేగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయముతోడా పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసువునకు పరమ పవిత్ర స్పిరుతు శాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుదన్. శిరమును వంచుడి వినయముతోడా. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మనలందరినీ ఆశీర్వదించి సదాకాలం కాచి కాపాడుదురుగాక. ఆమేన్.
అతి పూజుడగు దేవుడెప్పుడు స్తుతింపబడునుగాక. మాధుర్యం గలవారి నామం స్తుతింపబడునుగాక. నిజ దేవా మానవుడైన యేసు స్తుతింపబడునుగాక. పావనమైన వారి నామం స్తుతింపబడునుగాక. యేసువు యొక్క దివ్య హృదయం స్తుతింపబడునుగాక. యేసునాథుని పవిత్ర రక్తం స్తుతింపబడునుగాక. పీఠము యొక్క పరిశుద్ధ దేవద్రవ్యానుమానమందును వెంచేసి ఉండు యేసునాథుడు స్తుతింపబడునుగాక. ఓదార్చువారైన స్పిరుతో సంతు స్తుతింపబడునుగాక. దేవుని తల్లి మరియ మాత స్తుతింపబడునుగాక. మేరీ మాత యొక్క అమలోద్భవం స్తుతింపబడునుగాక. కన్య తల్లి వారి నామం స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మోక్షారోహణం స్తుతింపబడునుగాక. మరియ భర్త జోజప్ప గారు స్తుతింపబడునుగాక. తమ దూతలయందును తమ అచ్చశిష్టులయందును దేవుడెప్పుడు ఘనముగా స్తుతింపబడునుగాక. దేవుడెప్పుడు ఘనముగా స్తుతింపబడునుగాక.